ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు మన యొక్క ధ్యానాంశము అగ్నిగుండంలో అబద్ధ ప్రవక్తలు. అగ్నిగుండంలో అబద్ధ ప్రవక్తలు లేదా అగ్నిగుండంలో అబద్ధ బోధకులను కూడా మనం చెప్పచ్చు. ఎందుకు ఈ యొక్క సందర్భాన్ని తీసుకురావాల్సి వచ్చింది అంటే, ప్రపంచ పరిస్థితులు కావచ్చు, దేశ పరిస్థితులు కావచ్చు, ముఖ్యంగా సంఘ పరిస్థితులు మనం గమనించినట్లయితే సంఘాల్లో వివిధమైన బోధలు మనం వింటూ ఉంటాం. ఒకే సంఘంలోకి వెళ్తే పర్లేదు, వేరు వేరు సంఘాల్లో గమనించినట్లయితే ఎన్నో డినామినేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క డినామినేషన్లో ఒక రకమైన బోధ ఉంటుంది. వాళ్ళు బైబిల్ మొత్తం చదవకుండా ఏదో ఒక సందర్భాన్ని తీసుకొని దాన్ని వారికి ఇష్టానుసారంగా వివరిస్తూ ఉంటారు. అటువంటి కథలు వినటానికి చాలా మంది ఇష్టపడతా ఉంటారు. సత్యాన్ని వినటం కంటే కూడా కల్పనా కథలు, అద్భుతాలు, మాయలు ఇటువంటి వినటానికి మనుషులు ఇష్టపడతా ఉంటారు. అంచేత బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు, బైబిల్ చదవకుండా, బైబిల్ వినకుండా, బైబిల్ సత్యాన్ని ఆలోచించకుండా ఇష్టానుసారంగా వాక్యాన్ని వక్రీకరిస్తూ బోధించే వారి కోసమే. అటువంటి బోధనలో మనం పడిపోకుండా ఏది సత్యము ఏది అసత్యం అనేది మనం తెలుసుకోవాలి. మనకి ఒక 500 రూపాయల నోటు, 100 రూపాయల నోటు ఉంటే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి, గుర్తులు ఉంటాయి. అది ఒరిజినల్లా డూప్లికేటా అనేది మనకి తెలియటం కోసం కొన్ని గుర్తులు ఉంటాయి దాని మీద. ఆ గుర్తులు చూసుకొని ఆ నోట్లు మనం వాడతాం. కొన్నిసార్లు ఏదైనా షాపులో ఇచ్చినప్పుడు ఇది దొంగ నోట్ అండి అని వెనక్కి ఇచ్చేస్తూ ఉంటారు. దొంగ నోట్ అనే సంగతి మనం తెలియక తీసుకుంటాం ఎవరో ఒకళ్ళ దగ్గర. అది తీసుకొని 2 రోజులకో 3 రోజులకో మళ్ళీ 100 రూపాయలు 500 రూపాయలు వేరే చోట ఇస్తే ఇది పడదండి, ఇది దొంగ నోట్ అండి అని చెప్తారు. వాళ్ళు గుర్తిస్తారు కానీ మనం గుర్తించం. అలాగా ఇట్లాగా దొంగవి అంటే దొంగ నోట్లు ఎలాగున్నాయో అలాగే దొంగ భక్తులు ఉన్నారు, దొంగ బోధకులు ఉన్నారు. కొంతమంది ఎంబీబీఎస్ చదవకుండానే డాక్టర్ అని చెప్పుకుంటా ఉంటారు. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్కి వైట్ డ్రెస్ ఉంటుంది, వైట్ కోట్ వేసుకుని ఉంటాడు. అదే హాస్పిటల్ నర్సుకి కూడా వైట్ డ్రెస్సే ఉంటుంది. అదే హాస్పిటల్లో అంబులెన్స్ డ్రైవర్ కూడా వైట్ డ్రెస్సే ఉంటుంది. వైట్ డ్రెస్ వేసుకునే వాళ్ళందరూ కూడా డాక్టర్స్ అంటే అది పొరపాటు అయిపోతుంది. కనుక హాస్పిటల్లో వాళ్ళ యూనిఫామ్, అది వైట్ డ్రెస్ యూనిఫామ్. డాక్టర్కు వైట్ డ్రెస్ ఉంటుంది, నర్స్కి వైట్ డ్రెస్ ఉంటుంది, అక్కడ పనిచేసే వాళ్ళందరికీ కూడా వైట్ డ్రెస్ ఉంటుంది స్టాఫ్కి. అంచేత వాళ్ళందరూ డాక్టర్లు అనుకోవడానికి లేదు, డాక్టర్కి ప్రత్యేకంగా ఉంటారు, ఎంబీబీఎస్ చదివేసి ఉంటారు. కనుక అందరూ డాక్టర్లు కాదు. అలాగే బస్సు నడిపే డ్రైవర్ ఉంటాడు, అతను కాకి డ్రెస్ ఉంటుంది. బస్సు నడిపే డ్రైవర్ ఉంటాడు, కాకి డ్రెస్ వేసుకుంటాడు. కాకి డ్రెస్సులు వేసుకున్న వాళ్ళందరూ డ్రైవర్లు కూడా పొరపాటు. కాకి డ్రెస్ ఆటో డ్రైవర్ కూడా కాకి డ్రెస్ వేసుకుంటాడు. అలాగే పోలీసు వాళ్ళు కాకి డ్రెస్ వేసుకుంటారు. కాకి డ్రెస్ వేసుకునే వాళ్ళందరూ పోలీసులను, లేదా కాకి డ్రెస్ వేసుకునే వాళ్ళు డ్రైవర్లను, కాకి డ్రెస్ వేసుకునే వాళ్ళందరూ ఆటో డ్రైవర్లు అనుకోవడానికి లేదు. కనుక దాన్ని సరిగ్గా మనం ఆలోచించాలి. అతను పోలీసా, లేకపోతే డ్రైవరా, లేకపోతే ఆటో డ్రైవరా? ఆ వీవీఎంపీ వాళ్ళు కూడా ఆటో కాకి డ్రెస్ వేసేవాడు ఉంటారు. కానీ దేవుని పిల్లరా, పోస్ట్ మ్యాన్ కూడా అదే డ్రెస్ ఉంటుంది. కనుక ఆ డ్రెస్ వేసుకున్న వాళ్ళందరూ, తెల్ల డ్రెస్ వేసుకున్న వాళ్ళు డాక్టర్లని, లేకపోతే కాకి డ్రెస్ వేసుకున్న వాళ్ళందరూ పోలీసులని అనుకోవడానికి లేదు. అలాగే బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ బోధనలు అంటారు కూడా వెళ్ళలేదు. బైబిల్ సత్యాన్ని మనకు ఒక డాక్టర్ కావాలంటే ఒక కాలేజీలో
ఎంబీబీఎస్ చేసి బయటకు రావాలి, లేదా సర్జన్ అయి ఉండాలి. ఇలా కొన్ని గుర్తులు ఉంటాయి. ఆ డాక్టర్ గారు ఎంబీబీఎస్ చదివారా లేదా కూడా చూసుకొని మనం హాస్పిటల్కి వెళ్తాం. అలాగా నకిలీ డాక్టర్లు ఉన్నారు, నకిలీ పోలీసులు ఉన్నారు. పోలీసులు కూడా కొంతమంది నీ పోలీసు అని చెప్పి కాకి డ్రెస్ వేసుకొని వసూలు చేస్తా ఉంటారు కొంతమంది. నకిలీ డాక్టర్లు ఉన్నారు, నకిలీ చాలా వస్తువులు ఉన్నాయి, నకిలీ వస్తువులు మనకి, దొంగ నోట్లు ఉన్నాయి మనకి. అలాగే బోధకుల్లో కూడా నకిలీ వాళ్ళు ఉన్నారు. అందుకని ఈ సందర్భానికి అబద్ధ బోధకులు లేదా అబద్ధ ప్రవక్తలను పెట్టాను పేరు. ఎందుకు మనం ఈరోజు చూద్దాం. ఎందుకు అంటే వాక్యానికి విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు, లేదు వాక్యంలో ఉన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు కొన్నిసార్లు. అంటే నటన అంటారు దాన్ని, నటన. ఆ నటించే వారిని గురించే ఈరోజు సందర్భం. అగ్నిగుండంలో అబద్ధ ప్రవక్తలు. మీ చేతిలో బైబిల్ ఉంటుంది, నోట్లోంచి దేవుని మాటలు వస్తాయి, కానీ వాళ్ళ బ్రతుకులు దేవునికి ఇష్టానుసారంగా ఉండవు. దేవునికి మెడలో సిలువ ఉంటుంది, అడిగితే ప్రైజ్లాట్ అంటారు. ఇలాంటివన్నీ ఉంటే మన క్రైస్తవులు అంటారు పై రూపాన్ని మనం చూస్తాం. చేతిలో బైబిల్, మెడలో సిలువ, నోట్లోంచి ప్రైజ్లాట్ అనే మాటలు, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అది బోధకులు నేర్పించబట్టి విశ్వాసులు కూడా నేర్చుకుంటా ఉంటారు. కనుక బోధకులమైన మనము మరీ కఠినమైన శిక్ష అనుభవించాల్సి వస్తుంది అని దేవుడి వాక్యాన్ని కూడా ఉంటుంది. అందుకని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. ఏదో 2 మాటలు చదువుకొని ఇదే కరెక్ట్ అనుకోవడానికి లేదు. బైబిల్లో కొన్ని సందర్భాల్లో మనం పరిశీలిద్దాం. పరిశీలించేసి ఆ యొక్క సందర్భాలు వాక్యానుసారంగా ఉన్నాయా లేదా, వాక్యం ఎలాగుంది, దేవుడు అని చెప్పాడు, ఈ బోధకులు ఎలా చేస్తున్నారు, దొంగ బోధకులు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది కొన్ని మాటలు మనం చూద్దాం. నిర్గమాకాండంలో మొట్టమొదట దేవుడు మోషేకి ఫరో దగ్గరికి వెళ్ళేసి కొన్ని అద్భుతాలు చేయమంటాడు. ఎందుకంటే నేను పంపించాను అని చెప్పడం కోసం, దేవుడు పంపించాడని చెప్పడం కోసం, రుజువు చేయడం కోసం కొన్ని అద్భుతాలు చేయాల్సి వచ్చింది. ఆ అద్భుతాలు ఏంటో మనం చూద్దాం. నిర్గమాకాండం 7వ అధ్యాయం 11వ వచనం. నిర్గమాకాండం 7వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిచెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. ఫరో ఏం చేశాడంట, శకునగాండ్రు పిలిపించేసి మోషే ఏం చేశాడో, అహరోన్ ఏం చేశాడో అలాగే వీళ్ళు కూడా చేశారంట. మోషే అహరోన్లు ఏం చేశారు, 8వ వచనం చూసినట్లయితే, 8వ వచనం, యెహోవా మోషే అహరోనుతో ఇట్లా చదవడమ్మా. యెహోవా మోషే అహరోనుతో ఇట్లా, నేను ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనబరచుడని మీతో చెప్పినప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవేయమును, అది సర్పమగును. చాలమ్మా, ఇది దేవుడు చెప్పిన మాట. దేవుడు మోషేకి అహరోన్లకి ఏం చెప్పాడు అంటే, కర్ర వేయండి, కర్ర కింద పడంగానే ఆ ఫరో ఎదుట అది పాము అవుద్ది అని చెప్పాడు. ఇది దేవుడి మాట. దేవుని మాట ప్రకారం అహరోను మోషే ఇద్దరు వెళ్ళేసి కర్ర పడేశారు, కర్ర పాము అయిపోయింది. ఇది దేవుడు చెప్పిన మాట ప్రకారం వీళ్ళు చేశారు. అది ఫరో చూసేసి ఇది దాని పెద్ద అద్భుతంగా వాళ్ళు భావించకుండా ఆ ఫరో తన దగ్గర ఉన్న మంత్రగాళ్ళని పిలిచాడు, శకునగాళ్ళని పిలిచేసి వాళ్ళు చేసిందే మీరు చేయండి అన్నాడు. వాళ్ళ దగ్గర శకునగాళ్ళతో చేయమంటే వాళ్ళు ఏం చేశారు, అచ్చంగా అది కూడా వాళ్ళే చేసేసారు. అందుకనే మాట్లాడు చూడండి, ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించను, ఐగుప్తు శకునగాండ్రు కూడా
తమ మంత్రము చేత అలాగే చేసిరి. ఎలాగో చేసిరి అని అంటే వాళ్ళు కర్రబడేశారు, పాము అయిపోయింది. వీళ్ళు కర్రబడేశారు, మంత్రగాళ్ళు కూడా కర్రబడేశారు, పాము అయిపోయింది. ఇప్పుడు ఎవరిని నమ్మాలి? మోషే అహరోను నమ్మాలా, లేదంటే ఐగుప్తు సెకండ్ గవర్నర్లు నమ్మాలా? ఇద్దరు చేశారు కదా. ఇద్దరు చేసినప్పుడు ఎవరు నమ్మాలి? సినిమాల్లో హీరోకి డూపులు వేస్తూ ఉంటారు, హీరోకి డూపులు వేస్తూ ఉంటారు. వాళ్ళు ఫైటింగ్లు చేసేటప్పుడు లేకపోతే వేరే కొన్ని సందర్భాల్లో ఇద్దరుగా ముగ్గురుగా చూపించినప్పుడు డూపులు వేస్తారు. వాళ్ళు ఎలాగుంటారు? ఇప్పుడైతే గ్రాఫిక్స్ వచ్చినాయి కాబట్టి ఎన్ని డూపులు చేయొచ్చు. ఏది ఒరిజినల్ డూప్లికేట్ అది కూడా చెప్పలేము మనం. ఒక ఫోటోని మల్టిపుల్ కాపీస్ తీసినట్టే, ఒక ఒరిజినల్ కాపీని మల్టిపుల్ జిరాక్స్ తీసినట్టే అచ్చటంగా ఒరిజినల్ ఎలాగుంటుందో డూప్లికేట్ కూడా అలాగే ఉంటుంది. అలాగే ఇక్కడ మోషే అహరోనులు ఏం చేశారు, అలాగే మంత్రగాళ్ళు చేశారని ఉంది. మోషే అహరోనులు చేసినట్టు మంత్రగాళ్ళు చేశారు. ఏం చేశారంటే వాళ్ళు పాము వేసి, వాళ్ళు కర్ర వేశారు, పాము అయింది అహరోను మోషే. సెకండ్ గాంటర్ కూడా కర్ర వేయగానే వాళ్ళ కర్ర కూడా పాము అయిపోయింది. కాబట్టి విశేషం ఏంటంటే దీంట్లో అహరోను మోషే వేసిన కర్ర, పాము అయిన కర్ర వీళ్ళ కర్రలు అంటే వీళ్ళ పాములు తినేసేసింది. అక్కడ ఒకటే కొంచెం ప్రత్యేకత అనమాట. ప్రత్యేకత ఏంటంటే అహరోను మోషే వేసిన కర్ర, పాము అయిన కర్ర వీళ్ళ సకరం గాండ్ర వేసిన కర్రను మింగేసేసింది. అయినా సరే ఫరో మారు మనసు పొందల. మీరు చేశారు, మా వాళ్ళు చేయగలరే, ఇదే పెద్ద అద్భుతం ఏం కాదులే అని చెప్పేసి అన్నారు. కనుక దేవుడు దగ్గర ఉన్న శక్తులు దుష్టుడి దగ్గర కూడా అటువంటి శక్తులు ఉంటాయి. దేవుని దగ్గర ఎటువంటి శక్తులు ఉన్నాయో దుష్టుడి దగ్గర కూడా అటువంటి శక్తులు ఉంటాయి. కానీ దుష్టుడు కొంచెం శక్తుల్లో కొంచెం తక్కువ ఉంటాడు, దేవుని శక్తులు అనంతం, దానికి లెక్కలేదు. కానీ దేవుని చేసిన శక్తులన్నీ కూడా దుష్టుడు చేయగలడు. ఇంకో సందర్భం కూడా మనం చూద్దాం. ఇంకో సందర్భం చూసినట్లయితే దాంట్లోనే 7వ అధ్యాయం 22వ వచనం. 7వ అధ్యాయం 22వ వచనం. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను. అతడు చాలు. ఇక్కడ కూడా సెకండ్ గాండ్రు ఏం చేశాడు? సెకండ్ గాండ్రు ఐగుప్తు సెకండ్ గాండ్రు కూడా అంటాడు. ఐగుప్తు సెకండ్ గాండ్రు కూడా అంటే మోషే అహరోనులు ఏం చేశారు? ఏటి నీళ్ళని రక్తంగా మార్చారు. ఈ ఏటి నీళ్లను రక్తంగా 20వ వచనం దగ్గర చూసినట్లయితే యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి అని. ఏం చేసిరి? అతని ఫరో ఎదుట, అతని సేవకుల ఎదుట తమ కర్రని పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళని రక్తంగా మార్చబడిను. ఏట్లో నీళ్ళని రక్తంగా మారినాయి, ఏట్లో చేపలని చచ్చిపోయింది. మోషే అహరోనులు నీళ్ళని రక్తంగా మార్చారు. అదే పని ఐగుప్తు సెకండ్ గాండ్రు కూడా చేశారంట. వాళ్ళు కూడా ఏటి నీళ్ళని రక్తంగా మార్చేసేసారు. ఐగుప్తుల జనాలు ఎవరు కూడా నీళ్లు తాగలేకపోయారు. వాళ్ళ కర్రను పావం చేశారు, వీళ్ళు కర్రను పావం చేశారు. వాళ్ళు మోషే అహరోనులు ఏటి నీళ్ళని రక్తంగా మార్చారు, వీళ్ళు కూడా ఏటి నీళ్ళు రక్తంగా మార్చారు. ఇప్పుడు ఎవరన్నా నమ్మాలి మనం? వాళ్ళు అద్భుతాలు చేసి వీళ్ళు అద్భుతాలు చేశారు. ఆలోచించండి. ఫరో చెప్పినట్టు సెకండ్ గంట చేశారు, దేవుడు చెప్పినట్టు వాళ్ళు నీళ్ళు రక్తంగా మార్చారు. వాళ్ళు ఏం చేశారు? దేవుడు ఏం చెప్పాడో అవన్నీ కూడా ఈ దుష్టులు, ఈ మంత్రగాళ్ళు, శకునగాళ్ళు కూడా చేస్తున్నారు అద్భుతాలు. దేవుణ్ణి నమ్మేవాళ్ళు దేవుణ్ణి నమ్ముతున్నారు, వీళ్ళని నమ్మేవాళ్ళు దేవుణ్ణి నమ్మకుండా వీళ్ళని నమ్మేవాళ్ళు వీళ్ళని నమ్ముతున్నారు. అటు ఒక గుంపు వెళ్ళిపోతుంది, ఇటు ఒక గుంపు వెళ్ళిపోతుంది. మరో విషయం కూడా నేను జ్ఞాపకం చేస్తాను. 8వ అధ్యాయం 7వ వచనం. 8వ అధ్యాయం 7వ వచనం ఏముందంటే కూడా తమ మంత్రముల వలన అలాగూ చేసి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేసిరి. చాలమ్మా. ఇక్కడ కూడా సందర్భం చూడండి.
ఇక్కడ కూడా సందర్భం మనం చూసినట్లయితే కప్పలు యెహోవా మోషే అహరోనులు కూడా చెప్పాడు, మీరు చెయ్యొద్దండి ఐగుప్తు దేశం మీద అన్నిటికీ కప్పలు రాజేయండి అన్నాడు. ఎప్పుడైతే వాళ్ళు చెయ్యెత్తి కర్రెత్తారో కర్రెత్తంగానే ఎక్కడ ఏట్లో ఉన్న కప్పలన్నీ కూడా ఇళ్లలోకి వచ్చేసినాయి. ఇళ్లలోకి వచ్చినాయి, బెడ్రూమ్లోకి వచ్చినాయి, హాల్లోకి వచ్చినాయి, వంటింట్లోకి వచ్చినాయి, టాయిలెట్లోకి వచ్చినాయి, దుప్పట్ల మీదకి వచ్చినాయి, సామాన్లోకి వచ్చేసినాయి. వాళ్ళు ఏదో ఇది చేసేసి కప్పలు రాజించారు. ఐగుప్తు శకును గంటరు కూడా వీళ్ళు చేసింది వాళ్ళు చేశారంట. చూడండి, అంటే దేవుని శక్తులకి దేవునికి ఎంత శక్తి ఉందో అపవాదికి కూడా దగ్గర దేవుని అంత శక్తి కాదు కానీ దగ్గర అంత శక్తి చూపిస్తుంది. అది అపవాది కూడా అంత శక్తి చూపిస్తుంది. మరి ఇలాంటి మంత్రగాళ్ళకి మారు మనసు వస్తుందంటారా? ఆలోచించండి. మంత్రగాళ్ళు, ఇది పాత నిబంధనలో జరిగింది. మోషే కాలంలో జరిగితే ఇట్లాంటి అద్భుతాలన్నీ ఏ దేవుడు చెప్పాడో అదే మంత్రగాళ్ళు చేశారు. దుష్ట శక్తికి కూడా అటువంటి శక్తులు ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. వాళ్ళు దేవుడు చేసిందే, అదే మోషే అహరోనులు చేసిందే శకునగాండ్రు కూడా చేశారు. నీళ్లు రక్తంగా మార్చారు, కప్పలు రాజేశారు, పావును కర్రను పావం చేశారు. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు. కొత్తగా పథకాలు వస్తున్నాయి. ఏం పథకాలు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడికి వచ్చేసి కర్ణాటకలో ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ అని చెప్పేసి అందరూ ఓట్లు వేసేసారు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఎలక్షన్ జరగానే అక్కడ ఫ్రీ బస్ అనగానే వాళ్ళు ఓట్లు వేసేసారు. ఇప్పుడు మన కొత్తగా ఏ గవర్నమెంట్ అయినా విషయం ఫ్రీ బస్ అని చెప్పేస్తున్నారు. అంటే ఒకరి నుంచి ఇంకొకరు కాపీ కొడుతున్నారు అనమాట. అలా ఎన్నో పథకాలు కాపీ కొడుతున్నారు. అలాగే దేవుని దగ్గర నుంచి కూడా అన్ని కాపీ కొట్టే పన్ను అపవాది చేస్తుంది. అపవాది చేస్తున్నప్పుడు అపవాదిని వెంబడించే వాళ్ళు ఎక్కువ. ఇలాంటి మంత్రాలు తంత్రాలు దేవుడు ఒక ఉద్దేశంతో దేవుడు అద్భుతాలు చేస్తే వీళ్ళు వేరే ఉద్దేశంతో చెడుకి వాడుతున్నారు వీళ్ళు. కనుక దేవుని దగ్గర శక్తులన్నీ కూడా అపవాది కాపీ కొడుతుంది. మనం ఇక వస్తువు కొన్నప్పుడు డూప్లికేట్లు చాలా వస్తాయి. మందుల్లో డూప్లికేట్లు ఉంటాయి, ఆయిల్లో డూప్లికేట్లు ఉంటాయి, బంగారంలో డూప్లికేట్లు ఉంటాయి. ప్రతి వస్తువులు కూడా ఒక వస్తువు తయారు చేసేవాడు డూప్లికేట్లు చాలా వస్తూ ఉంటాయి. అట్లాగా అపవాది కూడా కొన్ని డూప్స్ తయారు చేస్తుంది, అబద్ధ బోధకులు కూడా తయారు చేస్తుంది. అందుకని యేసు ప్రభు వారు క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఒక మాట అంటాడు, ఇదంతా పాత నిబంధన కాలంలో జరిగితే అది ఎప్పుడు ఆగిపోలా. తరతరాలు అది మోషే కాలంలో ఉంది, దావీదు కాలంలో ఉంది, సౌలు కాలంలో ఉంది, అన్ని కాలాల్లో యేసు ప్రభు కాలంలో ఉంది. అన్ని కాలాల్లో కూడా మంత్రగాళ్ళు, ఈ రోజు కూడా మంత్రగాళ్ళు ఉన్నారు. కనుక యేసు ప్రభు కాలం అంటే కొత్త నిబంధన కాలానికి వచ్చేటప్పటికి యేసు ప్రభు వారు ఒక చక్కటి మాట చెప్తున్నాడు. యేసు ప్రభు వారు ఒక చక్కటి మాట చెప్తున్నాడు. మత్తయి సువార్త 24:24. మత్తయి సువార్త 24:24. అబద్ధ క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. చాలా ఈ 24:24 ఏమిటంటే అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచును. అంటే ఏర్పాటు చేయబడిన వాళ్ళని కూడా మోసం చేసే శక్తులు వాళ్ళకు ఉన్నాయి. ఎవరికి? అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు. అంటే ఈ మంత్రగాళ్ళకి మారు మనసు వచ్చింది అనుకోండి, ఒకవేళ దేవుణ్ణి నమ్మాం అంటారు కొంతమంది. మంత్రగాళ్ళు కూడా కొంతమందికి దేవుడు బైబిల్ చదివే వాళ్ళు ఉంటారు, వాక్యం వినేవాళ్ళు కూడా. ఈ రోజుల్లో అయితే కొంతమంది మనం కొన్ని వీడియోస్ చూసినట్లయితే హిందువులు కూడా బైబిల్ని బాగా మాట్లాడుతూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు. మనకు తెలియని మాటలు కూడా వాక్యాలు చదివి మరీ వినిపిస్తారు వాళ్ళు. ఎందుకంటే మనం విమర్శించడం కోసమే చదువుతున్నారు వాళ్ళు. మనం విమర్శించడం కోసమైనా వాళ్ళు చదువుతున్నారు. కనుక వాళ్ళ చేతుల్లోనూ ఉంది, మన చేతుల్లోనూ ఉంది. మనం సరిగ్గా చదువుతున్నామా లేదా?
కనుక మంత్రగాళ్ళు ఒకవేళ మంత్రగాళ్ళకి ఇటువంటి ఐగుప్తు దేశంలో సెగరుగాండ్రు మంత్రగాళ్ళు ఫరో దగ్గర ఉన్న వాళ్ళు అటువంటి వాళ్ళకు కానీ ఒకవేళ దేవుణ్ణి తెలుసుకుందాం అనుకున్నారు అనుకోండి, అటువంటి వాళ్ళకి నిజమైన మారు మనసు రాదు. నిజమైన మారు మనసు రాదు. అటువంటి మంత్రాలు, తంత్రాలు, తాంత్రిక విద్యలు, చేతబడులు, జాతకాలు, ఇలాంటివన్నీ ఉంటాయి. మూఢనమ్మకాలు చాలా ఉంటాయి. ఇటువంటివన్నీ మనసులో పెట్టుకొని నేర్చుకున్న వాళ్ళు, లేకపోతే వాటిని నమ్మిన వాళ్ళు ఉంటారు. మంత్రాలు నమ్మేవాళ్ళు, జాతకాలు నమ్మేవాళ్ళు, చేతబడులు నమ్మేవాళ్ళు, ఇటు నమ్మేవాళ్ళు ఉంటారు, అవి చేసేవాళ్ళు ఉంటారు. ఒకవేళ అటువంటి వాళ్ళు దేవుణ్ణి నమ్ముకుంటే, అటువంటి మంత్రగాళ్ళు దేవుణ్ణి నమ్ముకుంటే నిజంగా వారిలో మారు మనసు వస్తుందా? ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. మనం భారతీయులం, అందరూ ఆంధ్ర వాళ్ళం. మనం చిన్నప్పటి నుంచి ఉప్పు కారాలు తినటం బాగా అలవాటు. అక్కడ మంచి చదువు చదువుకొని అమెరికా వెళ్ళిపోయాం అనుకోండి, నువ్వు డాక్టర్ అయిపోయావు, ఇంజనీర్ అయిపోయావు, అమెరికా వెళ్ళిపోయావు అనుకోండి. అమెరికా వెళ్ళిన తర్వాత అమెరికా ఫుడ్ తింటావా, లేకపోతే ఆంధ్ర రెస్టారెంట్లు ఎత్తుక్కుంటావా? ఆలోచించండి. అమెరికా వెళ్ళినా కూడా మనం ఇక్కడ 25-30 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఇక్కడ ఉప్పు కారాలు తినే అలవాటు మనకి. ఇక్కడ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, అన్ని రకాల కూరలు చక్కగా ఉప్పు కారాలు తిన్నాడు మనం. అట్లాంటిది అమెరికా వెళ్ళిన తర్వాత అమెరికన్ ఫుడ్ ఏం తినాం. అక్కడికి వెళ్ళినా కూడా ఏం తింటామంటే, అక్కడికి వెళ్ళినా రైసే తినాలనిపిస్తుంది, అక్కడికి వెళ్ళినా ఉప్పు కారాలు తినాలనిపిస్తుంది. అవసరమైతే ఇండియా వచ్చినప్పుడల్లా కూడా ఏం చేస్తారంటే బ్యాగ్ నిండా పచ్చళ్ళు, ఉప్పు కారాలు, మసాలాలు తీసుకెళ్ళేవాడంట. అక్కడికి వెళ్ళగానే వాళ్ళ పద్ధతులు ఏం మార్చుకోరు, అమెరికన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళని ఫాలో అవ్వరు. అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ అలవాటు, తినే అలవాటు కానీ, కట్టుకునే బట్ట కానీ, ఇక్కడ చీర కట్టుకున్నారంటే అక్కడ కూడా చీర కట్టుకుంటారు. ఇక్కడ పని చేస్తుంటే మా అలవాటు, మా ఆచారం మార్చుకోమంటారు. ఇండియాలో ఎలా బతికామో అక్కడ కూడా అలాగే బతుకుతారు. వాళ్ళ మనసు మారాలంటే కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండాల. ఒక 25-30 సంవత్సరాలు ఉంటే అప్పుడు కొంచెం మార్పు అనేది వస్తుంది. లేదంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి వస్తుంది. ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా వచ్చి గ్యారంటీ ఏం లేదు. వీళ్ళే నేర్పిస్తూ ఉంటారు. మళ్ళీ తల్లిదండ్రులే భారతదేశంలో ఉన్నారు కాబట్టి ఇక్కడున్న అలవాట్లన్నీ నెక్స్ట్ జనరేషన్ కూడా నేర్పిస్తారు. పాటలు నేర్పిస్తారు, భరతనాట్యం నేర్పిస్తారు, కూచిపూడి నేర్పిస్తారు, కథకళి నేర్పిస్తారు. ఎందుకంటే మా సాంప్రదాయం మేము మర్చిపోమంటారు కనుక వాళ్ళ స్వభావం మారదు. అలాగే అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి బతకాలన్నా కూడా అంతే. అమెరికా వాళ్ళు ఎలా బతుకుతున్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ అలాగే పుట్టింట్లో పెరిగిన ఆడపిల్ల అత్తగారింటికి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని గొడవలు అవుతాయి. ఎందుకంటే పద్ధతులు మార్చుకోరు. పుట్టింట్లో 20 ఏళ్ళు లేదా 25 ఏళ్ళు ఉంటుంది కాబట్టి పుట్టింట్లో ఉన్న అలవాట్లన్నీ అత్తగారింట్లో చేశారనుకోండి, గొడవలు అయిపోతాయి. అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అత్తగారింట్లో ఎలాగ ఉండాలో అలాగే ఉండాలి. వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి, పద్ధతులు మార్చుకోవాలి. మా పుట్టింట్లో ఇలాగే ఉంటాను, నేను 10 గంటలు లెగుస్తాను, అని ఇలాగే ఉంటాను, ఇలాగే చేస్తానంటే గొడవలు అయిపోతాయి. అన్నిట్లో మార్పు రావాలి. అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అన్నిట్లో మార్పు రావాలి. పుట్టింట్లో ఉన్నట్టు మెట్టినింట్లో ఉండకూడదు. పుట్టింట్లో ఉన్నట్టు అత్తగారింట్లో ఉండకూడదు. మార్పు రావాలా. అలాగే దేవుళ్ళు లేనప్పుడు ఎలాగున్నామో దేవుళ్ళకి వచ్చిన తర్వాత కూడా నేను అలాగే ఉంటానంటే మనకి శ్రమలు ఎక్కువైపోతాయి, శిక్షలు ఎక్కువైపోతాయి. మారు మనసు పొందే వరకు శిక్షలు ఎక్కువైపోతాయి. అలాగే ఈ మంత్రగాళ్ళు, ఐగుప్తు దేశంలో చేసిన మంత్రగాళ్ళు అటువంటి కోవగా ఈ నీళ్లు రక్తంగా మార్చడం, కప్పలు రాజేయటం, ఇలాంటి మంత్రగాళ్ళు చేశారా, ఇలాంటి అద్భుతాలు చేసేవాళ్ళు ఒకవేళ దేవుణ్ణి తెలుసుకుంటే నిజమైన మారు మనసు అనేది వాళ్ళకి రాదు. ఈ లక్షణాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకి ఒక్కసారికి ఒక రోజు మారిపోవాలి. అటువంటి వాళ్ళే ఈరోజు సంఘాలు పెట్టి
విశ్వాసం చెడగొడుతున్నారు. బైబిల్ చదవకుండా అద్భుతాలను వెంబడిస్తూ ఉంటారు. దేవుడు అద్భుతాలు చేశాడు కదా. యేసుప్రభు వాళ్ళు గుడ్డి వాళ్ళని కలు చేశాడు, కుంటి వాళ్ళు నడిపించాడు, మగవాళ్ళు మాట్లాడించాడు, చెవిటి వాళ్ళు వినిపించాడు, చచ్చిపోయిన వాళ్ళు తిప్పి లేపాడు. ఆయన చేశాడు కాబట్టి మేము కూడా చేస్తాం. అట్లా యేసు ప్రభువుని కాపీ కొట్టాలని చూస్తున్నారు. ఆ కాలం వేరే సంగతి వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇలాంటి సందర్భం కూడా చూద్దాం బైబిల్ గ్రంథంలో. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం. అందుకనే ఆ మాట నాకు ముందుగానే, క్రీస్తు అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకే గొప్ప సూచక్రియలు మత్కార్యం చేయలేదు. యేసు ప్రభు వారు ముందే చెబుతున్నాడు. ఆ శిష్యులకి ముందుగా చెప్తున్నాడు, ఇట్లాంటి వాళ్ళు వస్తారు జాగ్రత్త అని. పేతురికి, యోహానికి, యాకోబుకి, ఆంద్రేయకి, వీళ్ళందరికీ 12 మంది శిష్యులకు ముందే చెప్పేశాడు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అటంటాడు ఒకటి ఎదురయ్యాడు. ఎవరు? 8వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం. అలాంటి మంత్రగాడు ఒకడు ఎదురయ్యాడు. యేసు ప్రభు వారు ముందుగానే పేతురికి చెప్పేశాడు, పేతురికి, యోహానికి చెప్పాడు కాబట్టి, అటువంటి వాడు ఇట్లాంటి వాళ్ళు వస్తారని చెప్పి ఆయన బతుకున్నప్పుడు చెప్పాడు కాబట్టి ఆయన తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత సువార్తకి పేతురు, యోహాను వీళ్ళంతా, ఫిలిప్పు వీళ్ళంతా సువార్తలు చేసేటప్పుడు ఇట్లాంటి బ్యాచ్ ఒకటి మాయా మంత్రాలు చేసే బ్యాచ్ ఒకటి ఎదురయ్యాడు. అతను ఎవరు చూద్దాం. 8వ అధ్యాయం 9 నుంచి చూద్దాం. 8వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 9 వచ్చింది. సీమోనను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములలో గారడి చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్య పెట్టిరి. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరిచినందున వారతని లక్ష్య పెట్టిరి. చాలయ్య. ఇతను ఎవరు? ఏ కోవగా చెందిన వాడు అంటే ఐగుప్తు దేశంలో శకుని గాండ్రు లాంటాడు. ఇటు కూడా అదే బ్యాచ్, ఇదంతా అదే బ్యాచ్ అనమాట. ఐగుప్తు దేశం శకుని గాండ్రు మంత్రగాడు, ఫరో ఏదైతే మంత్రగాళ్ళు చేశారో అలాంటి బ్యాచ్ నుంచి వచ్చినాడు వీడు కూడా. జనాలు మోసం చేస్తారు. ఈరోజు బాబాలు ఉన్నారు. ఆ బాబాలు చేసే శక్తులు వీళ్ళు కూడా చేసేది అయ్యి. గొప్పవాళ్ళు అని చెప్పి చెప్పుకుంటున్నారు ఈరోజు కూడా బాబాలు. ఆ బాబాలను వెంబడించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే ఈ సీమోను గారిని కూడా వెంబడించే వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. ఈ మధ్యలో ఫిలిప్ ఎంటర్ అయ్యాడు. ఫిలిప్ దేవుని సువార్త ప్రకటించడం మొదలెట్టాడు. ఎవరి మధ్యన? ఈ సీమోను గాడి తిరిగిన ప్రాంతాల్లో ఫిలిప్ ప్రవేశించి దేవుని సువార్త ప్రకటిస్తూ ఇతను కూడా అద్భుతాలు చేస్తున్నాడు. ఫిలిప్ చేసే అద్భుతాలు ఎలా ఉన్నాయంటే సీమోను గాడి వాడు చేసే అద్భుతాల కంటే గొప్పగా ఉన్నాయి. ఆయనే ఆశ్చర్యపోయేటట్టు ఉన్నాడు. గాడివాడే ఆశ్చర్యపోయే విధంగా ఉన్నాయి. గాడివాడు ఆశ్చర్యపోయే విధంగా ఎలా ఉంటాయండి మనం అనుకోవచ్చు. ఒక సింగర్ ఉన్నాడు అనుకోండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉన్నాడు అనుకోండి. ఆయన ముందు వెళ్ళి మనం పాట పాడితే ఆయన మెచ్చుకుంటే మనం గొప్పగా ఫీల్ అవుతాం. అంటే బాలసుబ్రహ్మణ్యమే మెచ్చుకున్నాడని. అలాగే సంగీతంలో కూడా చాలా మంది ఉన్నారు. ఇళయరాజా అని, ఏఆర్ రెహమాన్ అని కొత్తగా చాలా మంది వస్తారు. వాళ్ళనే మెప్పించేటట్టు పాడామనుకోండి, బ్రహ్మాండంగా నాకేం తెలియదు అని చెప్పేసి వాళ్ళు మెచ్చుకుంటారు. అంటే వాళ్ళ చేత మెప్పు పొందామనుకోండి, ఒక సింగర్ చేత మెప్పు పొందడం, ఒక మ్యూజిషియన్ చేత మెప్పు పొందడం, వాళ్ళకంటే బాగా పాడితే. అలాగే ఇక్కడ కూడా ఏమైందంటే సీమోను గారడీవాడు ఇతనికి తెలియని సీమోను గారడీవాడికి గొప్ప మాస్టర్, మంత్ర విద్యలు మాస్టర్. అటువంటి వాడికే తెలియని అద్భుతాలు చేశాడు ఫిలిప్. ఇప్పుడేమైంది అంటే
సీమోను గాడి వాడిని వెంబడించే వాళ్ళంతా కూడా ఫిలిప్ని వెంబడించడం మా వెంబడించడం జరుగుతుంది అన్నమాట. అంటే గాడి వాళ్ళు ఎవరైతే వెంబడిస్తున్నారో గాడి వాళ్ళని అటంతా పార్టీ మార్చేశారు వీళ్ళు. తెలుగుదేశం నుంచి కాంగ్రెస్కి మారుతారు కదా, తెలుగుదేశం నుంచి బీజేపీకి, కాంగ్రెస్ నుంచి బీజేపీకి మారుతారు కదా, పార్టీ మార్చేస్తూ ఉంటారు. అట్లాగే వీళ్ళు సీమోను వాడిని గాడి వాడని సీమోని వెంబడించే వాళ్ళంతా కూడా ఆయన వెంబడించకుండా ఫిలిప్ని వెంబడిస్తున్నారు. ఫిలిప్ని ఎప్పుడైతే వెంబడిస్తున్నారో ఇంకా సీమోను గాడి కూడా ఏం చేస్తున్నాడంటే ఏది మనకంటే అద్భుతాలు బాగా చేస్తున్నాడని చెప్పేసి ఫిలిప్ని కూడా వెంబడించాడు. చదువుదాం 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిజము పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిజము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. చూసారా, గాడివాడే అద్భుతంగా అదిరిపోయాడంట. గాడివాడే అద్భుతాలు, వాడే గాడి చేసేవాడు, అద్భుతాలు చేసేవాడు. అతనికి తెలియని అద్భుతాలు ఉన్నాయి, అతనికి ఊహకే అందలేదు. అటువంటి అద్భుతాలు చేసేప్పటికీ అప్పటి నుంచి అతను కూడా ఈ విశ్వాసంతో పాటు ఇతను కూడా ఫిలిప్పును వెంబడించాడు, దేవుణ్ణి నమ్ముకున్నాడు. వాళ్ళందరూ బాప్తీసం తీసుకున్నారు కాబట్టి వీళ్ళు కూడా బాప్తీసం తీసుకున్నారు. వెంటనే సీమోను కూడా నమ్మి బాప్తీసం తీసుకున్నాడు. బాప్తీసం అనేది తీసుకున్నాడు కానీ బుద్ధి మాత్రం మారలా. బాప్తీసం తీసుకున్నారు కానీ బుద్ధి మాత్రం మారలా. మారిందో లేదో చూద్దాం, మారిందో లేదో ఒకసారి మనం చూద్దాం. 17 నుంచి చూద్దాం. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవని మీద చేతులుంచదనో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారం నాకు ఈడని అడిగాను. అందుకు చూసారా, ఆడు బుద్ధి మారిందా లేదో? ఆడు బుద్ధి మారలా. ఏమంటాడు అంటే, నీ దగ్గర ఉన్న వరాలన్నీ నాకు ఇవ్వు, అని నాకు నేర్పించు, నేను డబ్బులు ఇస్తాను. డబ్బులు ఇస్తే కార్ డ్రైవింగ్ నేర్చుకోవచ్చు, డబ్బులు ఇస్తే ఫీజు కడితే చదువు నేర్చుకోవచ్చు, ఫీజు కడితే మ్యూజిక్ నేర్చుకోవచ్చు, కానీ అద్భుతాలు మాత్రం నేర్చుకోలేము. అది దేవుణ్ణి వెంబడించేవారు నమ్మకమైన వారికి మాత్రమే అది అనుగ్రహింపబడింది. అది కూడా ఆ 12 మంది అపోస్తులకు మాత్రమే, 12 మంది అపోస్తులకు మాత్రమే అనుగ్రహింపబడింది. ఇంకెవరికి కూడా అనుగ్రహింపడలా. ఈ వరం ఇంకెవరికి ఇవ్వాల దేవుడు. పేతురు, యోహాను ఈ 12 మంది అపోస్తులకు మాత్రమే ఆ వరాలు ఇచ్చాడు దేవుడు. దాని తర్వాత నేను డబ్బులు ఇస్తానన్నా కూడా సీమోను గాడి వాడికి అది ఇవ్వడానికి అనుగ్రహించడానికి లేదు. అక్కడ డబ్బులు ఇస్తానంటే డబ్బులు ఇస్తే అది నువ్వు నాకు నేర్పిస్తే ఏంటి, నేను ఎక్కువ గాడీలు తీసేసి జనాలు మోసం చేస్తాను. అప్పుడు పేతురు ఏమన్నాడు చూడండి. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. చూసారా, నీ బుద్ధి సరిలేదు, నువ్వు మారలేదు, నువ్వు బాప్తీసం తీసుకున్నావు కానీ నీ బుద్ధి సరిలేదు. ఈ వరాలన్నీ కూడా, ఈ స్వస్థత వరాలు, కుంటి వారిని లేపటం, గుడ్డి వారిని కళ్ళు ఇవ్వటం, చెవిటి వారికి చెవులు ఇవ్వటం, చనిపోయిన వారిని తిరిగి లేవటం, ఈ వరాలని మాకిచ్చారు నాయన, దేవుడు మాకిచ్చాడు, మీకు ఇవ్వలేదు. అయినా ఈ వరాలు కొనుక్కోవడానికి నువ్వు డబ్బులు ఇస్తున్నావు, నీ బుద్ధి సరిలేదు, నువ్వు మారలేదు, దేవుడి దృష్టిలో సరిగా లేవు, నీ బుద్ధి సరిగా లేదని చెప్పేసి గద్దించాడు. గద్దించినప్పుడు భయపడ్డాడు. ఎవరు? ఈ గాడివాడైన సీమోను భయపడి ఏమంటున్నట్టు. కాబట్టి నీ చెడుతలను మానుకొని మారు మనసు నుండి ప్రభును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియూ నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభుని వేడుకొనుడని చెప్పాను. చూసారా,
అంటే బాగా దుష్టత్వంలో ఉండిపోయారు. బాప్తీసాలు తీసుకున్నారు కానీ మనసు మారలేదు. సీమోను యొక్క మనసు మారలేదు. మనసు మారకపోగా ఏమన్నాడు, ఆ వరాలు నాకు ఇవ్వు, డబ్బులు ఇస్తాను, నా వరం నాకు ఇవ్వు అన్నాడు. అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు ఏది కూడా. ఈరోజు డబ్బులు ఇస్తే ఎన్నో పదవులు కొనుక్కుంటారు. పదవులు డబ్బులు ఇచ్చి కోట్లు ఇచ్చి డబ్బులు ఇచ్చి పదవులు కొనుక్కుంటారు. సంఘాల్లో కూడా పదవుల కోసం ఎగబడతా ఉంటారు. డబ్బులు ఇస్తే వచ్చేది కాదు అంత పదవులు. నీ యొక్క మనసు దేవుడు చూస్తాడు. నీలో లోబడే తత్వం నీకుందా? దేవుని మాట వినే తత్వం నీకుందా? అటువంటి మనసు నీకుందా? చెప్పిన మాట వినే తత్వం నీకుందా? లోబడి దేవునికి ఇష్టమైనసారిగా జీవితాల్లో నడుచుకునే మనసు నీకుందా? అది చూస్తారు. కానీ డబ్బులు ఇస్తే పదవులు ఇవ్వటం, డబ్బులు ఇస్తే హెచ్చించటం అనేది దేవుని దగ్గర అది సరికాదని. కనుక సీమోను పేతురు కూడా అదే అన్నాడు, నీ మనసు సరిలేదు, మారు మనసు పొందు అన్నాడు. ఆల్రెడీ బాప్తీసం తీసుకున్నాడు, దొంగ బాప్తీసాలు అవన్నీ. నిజంగా మారు మనసు పొందలేదు వాళ్ళు. ఈరోజు కూడా చాలా మంది దొంగ బాప్తీసాలు తీసుకుంటున్నారు. బాప్తీసం అంటే యేసుప్రభు వారిని నమ్మి, ఆయన స్వరక్షకుడుగా నమ్మి, చేసిన పాపాలన్నీ ఒప్పుకొని, ఇక నేను పాపాలు చేయను ఆయన, నిన్నే వెంబడిస్తాను, నువ్వు నా కోసం చనిపోయావు, తిరిగి లేచావు, అలాగే నేను కూడా చనిపోయి తిరిగి లేయడానికి అవకాశం నాకు ఇవ్వు అని విశ్వసించిన వారికి నిత్య జీవం ఇస్తాడు. కానీ ఈరోజు బాప్తీసం ఎందుకు తీసుకుంటున్నారు? పెళ్లి కోసం బాప్తీసం తీసుకుంటున్నారు. రోగం వస్తే తగ్గితే బాప్తీసం అంటాడు. నాకు ఉద్యోగం వస్తే బాప్తీసం అంటాడు. ఇలాగ రకరకాల కారణాలు చెప్పేసి దేవుడు చిత్తాన్ని తెలియకుండా బాప్తీసాలు వాళ్ళ ఇష్టానుసారంగా తీసుకుంటున్నారు. అన్ని అబద్ధ బాప్తీసాలు, మారు మనసు లేని బాప్తీసాలు అయింది. యేసు ప్రభువుని నమ్మాల్సింది కేవలం పాపాలు క్షమించమని, నా కోసం చనిపోయావు, నా పాపాలు కడుగు నాయన అని చెప్పేసి పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని వెంబడించాలి. నిత్య జీవం కోసం పని చేయాలి, ప్రవర్తించాలి. అంతేగాని పెళ్లి కోసం బాప్తీసాలు, రోగం తగ్గితే బాప్తీసాలు, అది తప్పులే. అవన్నీ తప్పులు అన్నమాట. అలాంటి బాప్తీసాలు ఎందుకు పనిచేయవు, మారు మనసు కూడా రాదు. అలాగే ఈ సీమోను గాడి వాడు కూడా బాప్తీసం తీసుకున్నాడు కానీ బుద్ధి మారలా. తన తంత్రాలతో వారాలు తీసుకొని ఇంకా అద్భుతాలు చేయొచ్చులే, స్వస్థత కోటాలు పెట్టచ్చులే అనుకున్నాడు. కనుక ఇట్లాంటి మనసు దేవుని దృష్టికి సరైనది కాదు. ఇంకో బ్యాచ్ కూడా చూద్దాం మనం. వాళ్ళు కూడా మారు మనసు పొందల. ఎక్కడుంది? అపోస్తుల కార్యము 10వ అధ్యాయం. అపోస్తుల కార్యము 10వ అధ్యాయం 9 చూద్దాం. 9 నుంచి. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జన సమూహము ఎదుట ఈ మార్గమును దూషించుతున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుతూ వచ్చాను. 2 ఏండ్ల వరకు ఈలాగు జరిగిన గనుక యూదులేమి మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులునైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిది. చాలా పైన పౌలు చేశాడు. పౌలుకి దేవుని అనుగ్రహం ఉంది. దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి పౌలు ఏం చేస్తున్నట్టు, అతని శరీరము తగిలిన చేతి గుడ్డలను నడికట్లను రోగులు ఎత్తుకు తెచ్చినప్పుడు రోగము వారిని విడిచిపెళ్ళను. అంటే పౌలు గారిని తాకినప్పుడైనా, ఆయన గుడ్డలు తాకినా వెంటనే స్వస్థత జరిగేది. దేవుని అనుగ్రహం అతనికి ఉంది, దేవుని కృప పౌలు గారి మీద ఉంది. కానీ ఆయన చేసినట్టు నేను చేయాలి,
అనుకోవడం తప్పు. అనుగ్రహం ఆయనకి మాత్రం ఇవ్వబడింది, అపోస్తులకు మాత్రం ఇవ్వబడింది. కానీ దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్కి ఎవరికి ఇవ్వబడలేదు. నెక్స్ట్ జనరేషన్కి ఎవరికి ఆయన చేసినట్టు మనం చేద్దాం అనుకోవడం తప్పు. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటి వెళ్ళిపోయేటప్పటికి సముద్రం దాటి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు దాటారు కదని చెప్పి వీళ్ళు కూడా దాటపోయారు. ఎవరు? ఐగుప్తీయులు. ఏమైపోయారు? మునిగిపోయారు. వాళ్ళ మీద, ఇశ్రాయేల్ ప్రజల మీద దేవుని అనుగ్రహం ఉంది కాబట్టి వాళ్ళు దాటారు. వాళ్ళు దాటారు కదా అని చెప్పి మనం దాడతాము అని ఐగుప్తులు మునిగిపోయారు. అలాగే పౌలు గారు చేసినట్టు, పేతురు గారు చేసినట్టు, అపోస్తులు చేసినట్టు ఇంకెవరన్నా చేయాలనుకుంటే మునిగిపోతారు. ఇక్కడ ఏం జరిగింది చూద్దాం. అలా చేయని పూనుకుంటారంట. ఎవరో దేశ సంచారములైన మాంత్రికులు, దేశ సంచారులైన మాంత్రికులు తప్పితే ఇంకెవరికి ఆ వరాలు ఇవ్వబడలేదు. ఈవెన్ నాకు లేదు, ఎవరికీ లేదు. ఈ కాలంలో ఎవరికి అస్వస్థతలు లేనే లేవు. ఆ మొదటి ప్రారంభ శతాబ్దంలో యేసుప్రభు వారికి శిష్యులుగా మాత్రమే ఆ వరాలు ఉన్నాయి, ఇంకెవరికి లేవు. దాని తర్వాత పౌలును ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి అతనికి మాత్రమే ఆ వరాలు ఇచ్చాడు. అలా చేయాలనుకున్నారు దేశ సంచారులైన మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించి యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయించున్నానని మాట చెప్పి దయ్యంలో పట్టిన వారి మీద ప్రభుని యేసు నామమున ఉచ్చరించు పూనుకొందంట. పూనుకున్నారు ఎవరు? మాంత్రికులు, తాంత్రికులు. ఈ మాంత్రికులు, తాంత్రికులు, చేతబడులు చేసే వాళ్ళందరికీ బుద్ధులు మారవన్నమాట. వీళ్ళ బుద్ధులు మారల. ఇందాక సిమోను బుద్ధి మారల. అలాగే వీళ్ళు కూడా బుద్ధులు మారల. వాళ్ళు అంటే వీళ్ళకి ఇలా చేస్తే మనకి ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి అనే ఉద్దేశంతో, వీళ్ళు మంత్రగాళ్ళు కదా, మంత్రగాళ్ళు చేసే పని లేదంటే డబ్బుల కోసం వీళ్ళ వ్యాపారం ఇదంతా. కనుక వీళ్ళు ప్రభు పౌలు ఏ విధంగా చేశారు అలా చేయాలని ప్రయత్నం చేస్తే కింద ఒక యూదుడైన స్కేవాయి కింద 14-15 వచ్చినారు. యూదుడైన స్కెవాయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరని అడుగగా, ఆ దయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచాను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. చూసారా? అంటే స్వస్థత చేద్దాం అనుకునే వాళ్ళ మీద కూడా దెయ్యాలు వచ్చి మీద పడతాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళ పవర్స్ వాళ్ళకి లేవు. చాలా మంది ఈ రోజులు స్వస్థత చేస్తామని చేతుల మీద పడతాయి, చేతులు వేస్తూ ఉంటారు మీద. ఆ దెయ్యాలు బట్టి ఎగురుతూ ఉంటారు కొంతమంది. దెయ్యాలు బట్టి అందరూ ఎగురుతూ ఉంటారు, పిచ్చి పెట్టిన వాళ్ళు ఎగురుతూ ఉంటారు, కింద పడిపోతారు. ఒంటి మీద బట్టలు ఉన్నాయి కూడా లేదు తిరిగి అలా పడిపోతూ ఉంటారు. వీళ్ళకి వరాలు ఉన్నాయంటే వరాలు ఉండవు. కానీ ఒక హెప్నటిజం, కొన్ని మంత్రాలు నేర్చుకున్నారు కదా వీళ్ళు. మంత్రాలు నేర్చుకొని ఇప్పుడు చాలా మంది చూడండి, ఇక్కడ ఎక్కువగా ఈ పెంతెకోస్తు గ్రూప్ ఎక్కువ ఉంటుంది. ఈ పెంతెకోస్తు పాస్టర్లు అందరూ చేసే పనులు ఇయ్యే. ఎక్కువ మంది వాక్యం వింటానికి రారు, కానీ ఈ అద్భుతాలు చూడటానికి మాత్రం వెళ్తారు. రోగాలు తగ్గాలని, పిల్లలు పుట్టాలని, ఉద్యోగం రావాలని, ఏదో స్వస్థత కలిగి హాస్పిటల్లో వెళ్తే మనకు అవ్వట్లేదని చెప్పేసి ఇలాగా కొన్ని అద్భుతాలు చేస్తాడనే ఉద్దేశంతో దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అట్లాంటి సంఘాలు నిండిపోతాయి, బయట నిలబడిపోతారు, టెంట్లు వేస్తారు. కానీ వాక్యం వినడానికి మాత్రం ఎక్కువ మంది రారు. వాక్యం వినేది కొద్ది మంది, ఏళ్ళని లెక్క పెట్టుకోవచ్చు. ఈ అద్భుతాల దగ్గర వచ్చేప్పటికి టెంట్లు వేసినా, ఎకరాలు పొలాలు కొని టెంట్లు వేసినా కూడా చాలరు. అది కేవలం వాక్యం వినటం కోసం వాళ్ళు కాదు వాళ్ళు వచ్చేది ఇక్కడికి వస్తే అద్భుతం జరుగుతుంది. మనకి ఈ సంఘానికి వెళ్తే మనకి అద్భుతం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఎంతో మంది పెంతెకోస్తు సంఘాలకు వెళ్ళే వాళ్ళు వెళ్తారు. ఈ పెంతెకోస్తు సంఘాల్లోనే ఎక్కువ ఇలాంటి అద్భుతాలు, దెయ్యాలు, భూతాలు పెడబడతా అని చెప్పేసి ఇలాంటివన్నీ ఉంటాయి. అందుకనే అక్కడ కేకలు వేసేవాళ్ళు, అరుపులు చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళు కొంతమంది కంట్రోల్ కొంతమంది చెప్పుకోరు, కానీ బయట లోపల పాసలు కూడా ఎరగొట్టే దెయ్యాలు ఉంటాయి లోపల. వాళ్ళకి ఆ శక్తులు లేవు.
శక్తులు లేకపోయినా ఉన్నాయని చెప్పుకుంటారు. అందుకని ఆ దెయ్యం బట్టి ఎలాడని దాన్ని పట్టుకోవడానికి 10 మంది వెనకాల ఉంటారండి. ఆ గంతులు వేస్తుంటే వాళ్ళు ఎరగబడుతుంటే దాన్ని పట్టుకోవడానికి వెనకాల 10 మంది ఉంటారండి. పాస్టర్ గారు టచ్ అంటాడు, ఆ టచ్ అంటాడు, లేకపోతే ఇంకేదంటాడో మొత్తానికి అంటాడు, దాంట్లో దూరం వెళ్ళిపోతాడు, వెనక పడేస్తాడు. అంటే వాళ్ళ మనసు ఏంటంటే, వాళ్ళ మనసులో పూర్వస్థితి ఏంటంటే, అటువంటి బోధకుల పూర్వస్థితి ఇట్లాంటి మంత్రాలు తంత్రాలు నేర్చుకున్నారు కాబట్టి యేసు ప్రభు వారి లాగా పౌలు పేతుల్లాగా మంత్రాలు ఆశ్చర్యకారాలు చేద్దాం అనుకుంటారు వీళ్ళు. బైబిల్లో ఉంది కదా మనం చేస్తాం అనుకుంటాం. కానీ ఆ వరాలనే కేవలం పౌలు గారికి ఆ 12 మంది అపోస్తలుకి మాత్రం ఇవ్వబడ్డాయి, కానీ ఇంకెవరికి ఇవ్వబడలేదు. వీళ్ళు ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేస్తే ఏమైంది? దాని తర్వాత జనరేషన్ ఏమైంది అంటే మీద పడి వాళ్ళని చిత్తకొట్టి పంపించారు. బట్లోడు పంపించాడు. చూడండి అన్నమాట. దిగంబరులే గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయేది ఎవరు? ఈ అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు. దయాలు పట్టిన వాళ్ళు మీద పడి, అందుకనే దయాలు పట్టిన వెనకాల 10 మంది పట్టుకున్నారు. ఇక్కడ నిజంగా వాళ్ళు మీద పడ్డారంటే పాస్టర్ని పట్టుకుని గొడవ చేస్తారు, భాషను చేత కొట్టేస్తారు దొంగబోతుకోండి. అందుకనే ఆ దయ్యాలు పట్టిన వాళ్ళు వెనకాల 10 మంది నిలబడిన వాళ్ళు పట్టుకుంటారు. 10 మంది ఉంటారు, 20 మంది, దానికి ఒక గ్రూపే ఉంటుంది. కనుక ఈ స్వస్థత వరాలని ఇప్పుడు లేవు, ఎవరికి లేవు. కింద ఇంకా నమ్మిన వాళ్ళు ఉన్నారు, ఇంకా నమ్మిన వాళ్ళు ఉన్నారు. ఈ నమ్మిన వాళ్ళు ఏం చేశారు చూడండి, 17 వచ్చింది చూద్దాం. 18 విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. ఇంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించారు. చూడండి, అక్కడ మాంత్రిక విద్య నేర్చుకున్నారంట. వాటి పుస్తకాలు ఉంటాయి, మంత్రాలు తంత్రాలు చేయడానికి, జాతక జ్యోతిష్కానికి పుస్తకాలు ఉంటాయి, మంత్రాలకి పుస్తకాలు ఉంటాయి, మ్యాజిక్స్ కి పుస్తకాలు ఉంటాయి, అన్ని పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాలతో నేర్చుకొని వాడు మంత్రాలు చేస్తా ఉంటాడు. గాలిలోంచి విభూది తప్పించడం, గాలిలో శివలింగం తప్పించడం. ఇట్లాంటి వాళ్ళకి మారు మనస్సు అంటే దేవుణ్ణి నమ్ముకుంటారు, బుద్ధులు మారవు, పాత స్వభావమే ఉంటుంది. మేము మంత్రాలు చేసాం కదా, యేసు ప్రభువు కూడా స్వస్థం చేశాడు, రోగులను తిప్పి లేపాడు, ఆయన అర్థాలు చేసాడు, మీరు చేయకూడదు అని చెప్పేసి పాత బుద్ధులన్నీ కూడా దేవుళ్ళలోకి వచ్చి మా బాప్తిసం తీసుకున్నా కూడా సీమోను గాడిలాగా మారరు. ఇక్కడ యూదుల్లో ఉన్న మంత్రికులు కూడా మారలేదు, కానీ 10 మంది మాత్రం మారినట్టు కనిపిస్తుంది. మారకుండా ఇవే స్వస్థతలు, ఇవే అద్భుతాలు అని నమ్మి మనం కానీ వెళ్ళినట్లయితే అది నిజమైన విశ్వాసం కాదు. యేసుప్రభు ఒక మాట అంటారు, చూచి నమ్మిన దానికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటాడు. వినుట వల్ల విశ్వాసం వస్తుంది. చూస్తే విశ్వాసం, అద్భుతం జరిగితే విశ్వాసం, రోగం తగ్గితే విశ్వాసం అనేది నిజమైన విశ్వాసం కాదు. అలా అద్భుతాలతో చాలా మందిని ఆకట్టుకొని సంఘాలు నింపుకుంటున్నారు. అది నిజమైన విశ్వాసం కాదు. ఆ బోధకుడు నిజమైన బోధకుడు కాదు, ఆ విశ్వాసం నిజమైన విశ్వాసులు కాదు. ఆ సంఘం నిజమైన సంఘం కూడా కాదు. వాక్యం మీద కట్టుకుంటూ రావాలి సంఘం. ఎప్పుడైనా వాక్యం మీదే కట్టుకుంటూ రావాలి. మరొక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. 2 తెస్సలోనిక దాంట్లో విశ్వసించిన వాళ్ళు మంత్రాల పుస్తకాలు కూడా వాళ్ళు తగలబెట్టారు. ఆ పుస్తకాలు తగలబెట్టకుండా ఆ పుస్తకాలను నమ్ముకుని ఇప్పుడు కూడా మంత్రాలు చేసేవాళ్ళు ఉంటారు. కనుక వాళ్ళ విద్య అంతా కూడా అవిద్యగా చేసేసాడు. మంత్రగాళ్ళు కూడా కొద్ది మారారు, కానీ చాలా మంది మారల. 2 తెస్సలోనిక 2:9 నశించుచున్నవారు తాము రక్షించబడుటకే సత్యనిత్యమైన ప్రేమను అవలంబింపక
పోయిరి గనుక ఆ, వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. చూసారా, దేవుడే పంపించాడు అటు దుష్ట శక్తులన్నింటినీ. వాళ్ళు వాక్యం నమ్మరు, సత్యమును నమ్మక అంటాడు. అందుకని సత్యమును నమ్మక అంటే వాక్యమును నమ్మక. ఎవరైతే వాక్యాన్ని నమ్మరో, ఎవరైతే బైబిల్ చదవరో, ఎవరైతే వాక్యం వినరో, ఉందా, ఈ రోమన్ క్యాథలిక్స్ కానీ పెంతెకోస్తు సంఘాల్లో కానీ సాక్ష్యాలు ఉంటాయి, కానీ వాక్యం వినరు వాళ్ళు. అంతసేపు నేను సాక్ష్యం చెబుతాను సాక్ష్యాలకి టైం అయిపోతాడు. పోనీ ప్రసంగం చేశాడంటే ఆ నిమిషానికి హల్లెలూయా అంటాడు. గంటలు 45 నిమిషాలు హల్లెలూయా ఉంటుంది. ఓ 15 నిమిషాలు ఏదో కట్టుకథలు చెప్తారండి. వాక్యం ఉండదు అక్కడ. అలాగే వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా కట్టుకథలకే ప్రాముఖ్యత ఎక్కడైతే ఇస్తారో అదంతా దుర్నీతి. వాళ్ళలో ప్రేమ ఉండదు. సత్యమునకు లోబడరు వాళ్ళు సత్యాన్ని లోబడలేదు కాబట్టి ఏమన్నాడు, అబద్ధమును నమ్మునట్లు మోసం చేయ శక్తి దేవుడు వారికి పంపుచున్నాడు. ఇంకంతే, ఆ మోసంలో కొట్టుకుపోతా ఉంటారండి. అంతే. మీ విశ్వాసంలో ఉన్నారనుకుంటారు, అంతే. విశ్వాసంలో ఉన్నాము, దేవుళ్ళు ఎదుగుతున్నాం అనుకుంటారు, కానీ వాళ్ళు నమ్మేది ఒకటే, దేవుడు నాకు ఈ అద్భుతం చేశాడు, దేవుడు నమ్ముకున్న తర్వాత నాకు కడుపు వచ్చింది, దేవుడు నమ్మిన రోగం తగ్గింది, దేవుడు నమ్మిన పెళ్ళి అయింది, ఇవే చెబుతారు వాళ్ళు. అంతే, వేరే బయటికి సువార్త కూడా అది చెప్తారు వాళ్ళు. దేవుడు నమ్మకమ్మ నీకు పెళ్ళి అవుతుంది. ఒక ఆమె వచ్చింది నాకు, వాళ్ళు చెప్తున్నారు దేవుడు నమ్ముకుంటే నాకు పెళ్ళి అవుతుందని చెప్పేసి నమ్ముకున్నాను దేవుడు అని. ఇట్లాగా సువార్త చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు నమ్ముకోలేదు నీకు ఉద్యోగం వచ్చింది, దేవుడు నమ్ముకుంటే నీకు ఇల్లు కడతాడు, దేవుడు నమ్ముకుంటే అంటే దేవుడు నమ్మకపోతే పెళ్ళిళ్ళు కావట్లేదా? దేవుడు నమ్మకపోతే ఇల్లు కట్టుకోవట్లేదా? దేవుడు నమ్మకపోతే ఉద్యోగాలు రావట్లేదా? దేవుడు నమ్మకపోతే ఇల్లు కట్టుకోవట్లేదా? నమ్మకుండా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎన్ని అబద్ధ సువార్తలు అనమాట. వేరొక సువార్త అంటాడు. ఇది వేరొక సువార్త, అబద్ధ సువార్త. సువార్త అంటే యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు మన కోసం, అది చెప్పాలి సువార్త. అది కాకుండా ఏ చెప్పిన సువార్త కాదు. సువార్త అంటే యేసు ప్రభు మన పాపముల నిమిత్తం మరణించటం, యేసు ప్రభు వారు మన పాపముల నిమిత్తం సమాధి చేయబడటం, యేసు ప్రభు వారు మన కోసం తిరిగి లేకటం, మరణ సమాధి పునరుద్ధానము. సువార్త అంటే అదే. ఇంకా అంతే డెఫినేషన్, వేరే డెఫినేషన్ లేదు. మన కోసం అంత ప్రాణత్యాగం చేసిన దాని గురించి చెప్పకుండా యేసు నమ్ముకో దేవుడు అద్భుతాలు చేస్తాడని చెప్పడం చాలా తప్పు. అది సువార్తే కాదు. అట్లా నమ్ముకుంటే అది విశ్వాసము కాదు. నిజమైన విశ్వాసం అంటే వినుట వల్ల విశ్వాసం అన్నాడు. వినుట కూడా క్రీస్తు గురించిన మాటల వల్ల కలుగుతుంది. ఆయన గురించి చెప్పాలి కానీ, క్రీస్తు గురించి చెప్పాలి కానీ వేరే కూడా చెప్పబడదు. కానీ చాలా జాగ్రత్తగా బైబిల్ మనం చదవాలి. కనుక ఇలాంటి అబద్ధ బోధకులు ప్రపంచంలో ఎక్కువైపోయింది. వాక్యం విని కూడా తక్కువైపోయారు. వాక్యం వినే అవకాశం దేవుడు మీకు మాత్రమే అనుగ్రహించాడు. సంఘాలు నిండిపోతున్నది మాత్రం అందరూ గొప్ప సంఘం అనుకోబాకండి. కొద్ది మంది ఉన్నా వాక్యం వినేవాళ్ళు కావాలి, వాక్య ప్రకారం నడుచుకునే వాళ్ళే కావాలి. అనుదినం వాక్యం చదివేవాళ్ళు, అనుదినం కూడుకునేవాళ్ళు, వాక్యం మీద ఆసక్తి ఉన్న వాళ్ళే కావాలి దేవునికి. గుంపు అవసరంలో, అదంతా స్క్రాప్ అనమాట, చెత్త. ఆ చెత్త దేవునికి అవసరం లేదు. కనుక దేవుని పిల్లరా, ఇట్లాంటి బోధలు చేసి సంఘాలు కట్టుకుంటా వెళ్ళిపోతాను. ప్రపంచం చాలా పెద్ద గొప్ప సంఘాలు అనుకుంటున్నారు. మరి వీళ్ళ గురించి దేవుడు ఇంకేమంటున్నాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయం, వీళ్ళందరూ పోగు చేస్తాడు. ఇలాంటి బోధకులందరినీ కూడా పోగు చేస్తాడు.
అబద్ధ బోధకులందరినీ, అబద్ధ ప్రవక్తలందరినీ, అయ్యా మేము గొప్ప సంఘాలు కట్టేసాం నీ పేరు మీద, గొప్ప అద్భుతాలు చేసేసాం నీ పేరు మీద, మేము మీటింగ్ పెడితే లక్షల మంది వస్తారు, వేల మంది వస్తారు, నా చర్చలో 1,00,000 మంది ఉన్నారు, నా చర్చలో 2,00,000 మంది ఉన్నారు, 10,000 మంది ఉన్నారు, 1,000 మంది చెప్పుకుంటారు. చెప్పుకొని ఆ తీర్పు దినానికి దగ్గరికి వచ్చేప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. తీర్పు దినాన్ని 7వ అధ్యాయము 22వ వచనం, 21, 22, 21, 22. ప్రభువా ప్రభువా అని ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. చిత్తం ఏంటో దేవుడి చిత్తం ఏంటో తెలుసుకొని మనం చేయాలి. అది కండిషన్ ఏంటంటే దేవుడి చిత్తం ఏంటి తెలుసుకొని మనం బ్రతకాలి. దేవుడి చిత్తంతో నా పని లేదు, నా ఇష్టానుసారంగా చేస్తాననే వాళ్ళు కింద ఉన్నారు చూడండి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరగను, అక్రమం చేయు వారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. చాలు. వాళ్ళు ఏమన్నారు? యేసుప్రభు వారు బ్యానర్ పెట్టారు, యేసుప్రభు వారు ఫోటో వేసేసి స్వస్థత మహాసభలో అని పెట్టారు. ఇంకా టీవీలో చాలా ప్రోగ్రామ్స్ వస్తాయి, మనం అన్ని ఛానల్స్ చూడాల్సిన పని కూడా లేదు. అమ్మా మీకు కడుపులో నొప్పి వస్తే చేయి పెట్టుకోండి అమ్మా ప్రార్థన చేస్తాను అంటాడు. గుండెలో నొప్పి ప్రార్థన చేయాలి. మీ సమస్యలు ఏంటో మాకు లెటర్ రాయండి ప్రార్థన చేస్తా ఉంటారు. ఫోన్లో మాట్లాడిన ప్రార్థన చేస్తాను, మాకు కాను పంపించడం ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు అని చెప్తారు. దేవుడు వాక్యం చెప్పడు కానీ మీ సమస్యలు, మీ శరీర సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ, కుటుంబ సమస్యలు ఏమున్నాయో అవన్నీ అడుగుతారు. ఆ సమస్యల మీద ప్రార్థన చేస్తారే కానీ వాక్యం చదవరు, వాక్యం చెప్పరు. వాళ్ళకే మన కానుకలు పంపిస్తాం, మనం వాళ్ళనే నమ్ముకుంటాం. వాళ్ళు పెద్ద పెద్ద సంఘాలు కట్టేవారు, ఎక్కువ కానుకలు అటే పోతున్నాయి. వాళ్ళు గొప్ప సంఘం అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రభు దృష్టిలో ఏమంటారంటే ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యానికి వెళ్ళరు. తండ్రి చిత్తం చెప్పు చేసేవాళ్ళే వెళ్తారు పరలోక రాజ్యానికి. కానీ వీళ్ళు ఏం చేశారు? ఏమంటున్నారు? ఆ తీర్పు దినాన్ని ఏమంటున్నారంటే నీ నామమున మేము అద్భుతాలు చేశాం, నీ పేరు పెట్టాం, స్వస్థత మహాసభలని చెప్పాం, గుడ్డివారు కళ్ళు తెరుస్తారు, మోగవాళ్ళు నోరు తెరుస్తారు, చెవిటి వాళ్ళు వింటారు, కుంటి వాళ్ళు నడుస్తారు, పెళ్ళి అవుతాయి, పిల్లలు పడతారు, ఇలాంటి చెప్పుకుంటా వచ్చి కోర్టు కేసులు గెలుస్తాం, ఇలాంటి అద్భుతాలను చెప్పాం మేము. ఈ నామని అద్భుతాలు చేయలేదా అంటే అక్రమం చేయవారులారా నా ఇద్దరంటే పోండి అన్నాడు, గెట్అవుట్ అన్నాడు. బయట నెడితే వాళ్ళందరూ ఏమైపోతారు? వాళ్ళందరూ నా దగ్గర రాబాకండి, అక్రమం చేయవారులారా నా ఇద్దరు నుండి బయటకు వెళ్ళిపోండి అన్నాడు. ఇంకా బయటకు వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తారు? వీళ్ళంతా బయటకు నెట్టేసిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? భూమి మీద లేక, పరలోకానికి ప్రవేశం లేక, అక్రమం చేయవారు నా ఎదురు పోండి అంటే పరలోక ప్రవేశం లేదు, భూమి మీద లేరు. వీళ్ళు ఎక్కడికి పోతారు? వీళ్ళు భూమి మీద లేక పరలోకం, మాకు 3 లోకాలే కదా, పరలోకం, భూలోకం, పాతాళలోకం. పరలోకం ఎంట్రీ లేదని చెప్పాడు, అక్రమం చేయవారు నా ఇద్దరు పోండి అన్నాడు, నో ఎంట్రీ అని చెప్పాడు. భూమి మీదే లేరు, చచ్చిపోయారు వీళ్ళు. అప్పటికే ఎక్కడ పోయారు వీళ్ళు? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన 19:20. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరును గంధకములో మండు అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడిరి. చూసారా? ఆ మృగమును అంటే ఏ మృగము? అది సాతానుది. మృగం అంటే సాతాను. దాని ఎదురు సూచక్రియలు ఆ సాతాను ఆ మృగం నేర్పించింది ప్రజలందరికీ, బోధకులందరికీ కూడా ఆ మృగం నేర్పించింది అద్భుతాలు చేయటం.
ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు, ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. అంటే దేవుణ్ణి మరిపించే అద్భుతాలు అన్నమాట, దేవుణ్ణి మర్చిపోయేంత అద్భుతాలు. అటువంటి అద్భుతాలు చేస్తున్నారు ఈరోజు. సూచక్రియ చేసి ఆ ముద్రను వేయించుకున్న వారిని కదా. ఏ ముద్ర? అబద్ధం అనే ముద్ర, సూచక్రియ అనే ముద్ర. సాతాను కొంతమంది ముద్ర వేసేసింది. ఆ ముద్ర చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు వాక్యాన్ని నమ్మరు. వాళ్ళు కేవలం అద్భుతాలు మాత్రమే నమ్ముతారు, సూచక్రియలు మాత్రమే నమ్ముతారు, అవే చేస్తారు. అటువంటి వాళ్ళని వెంబడించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఫాలోవర్స్. ఒక వీడియో యూట్యూబ్లో ఒక వీడియో పెట్టగానే ఫాలోవర్స్ లైక్లు కొడతా ఉంటారు. ఎవరైతే లైక్లు కొట్టారో అందరూ అయిపోయారు అనమాట. అందరూ ఫాలోవర్స్ కొట్టారో అందరూ అయిపోయారు అని అర్థం. వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు, నాకు ఇంతకుముందు లైక్స్ వచ్చినాయి, ఇన్ని ఫాలోవర్స్ వచ్చినారు అని చెప్పుకుంటారు వాళ్ళు. అలాగే ఈ ముద్రను కూడా, ఈ ముద్ర గల వాళ్ళని వెంబడిస్తే అదే అంటున్నాడు, ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగపు ప్రతిమను నమస్కరించిన వారిని, చూసారా, ఆ మృగపు ప్రతిమను నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్త, ప్రజలను మోసం చేసిన అబద్ధ ప్రవక్త. దీని విషయం చెప్పాలి ఇంకా చాలా ఉంది. జనాన్ని మోసం చేయడం అంటే మనిషిని దేవుడి వైపు తిప్పకుండా వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేసేసి, పరలోక తండ్రి మీద మనసు పెట్టకుండా వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసేది అబద్ధ ప్రవక్త చేసే పని. కాసేపు టీవీ చూస్తున్నాం అనుకోండి, మన మైండ్ దేవుడి వాక్యం మీద ఉండదు. స్నేహితులు ఇచ్చారనుకోండి, మన మైండ్ దేవుడి మీద ఉండదు. లోకం వైపు తిప్పేదే, లోకాసులు తిప్పేదే అబద్ధ ప్రవక్త చేసే పని. ఏంటంటే లోకాసుల్లో తిప్పేస్తూ ఉంటాడు మన మనసుని, దేవుని వైపు తిప్పకుండా. ఎవరైతే మన మైండ్ తిప్పారో వాళ్ళని నరకంలో పడేస్తాడు, వాళ్ళని వెంబడిస్తే మన కూడా నరకంలో పడేస్తాడు. అంటే లీడర్ గుడ్డివాడు వెంబడిస్తే మొత్తం పడి గోతులోకి పోయారు. మైండ్ డైవర్ట్ చేసిన చాలా మంది ఉన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు వెంబడిస్తూ ఉంటారు, కొంతమంది సినిమా యాక్టర్లు వెంబడిస్తూ ఉంటారు, కొంతమంది క్రికెట్ని వెంబడిస్తూ ఉంటారు, కొంతమంది డబ్బును వెంబడిస్తూ ఉంటారు, కొంతమంది చదువులు వెంబడిస్తూ ఉంటారు, దేవుడిని మాత్రం వెంబడించరు. ఎవరు దేవుడి వైపును కాకుండా మన మనసును మార్చి సినిమాల వైపుకి, సీరియల్ వైపుకి, ఫ్రెండ్స్ వైపుకి, క్రికెట్ వైపుకి, డబ్బు వైపుకి, ఆస్తుల వైపుకి మన మనసును తిప్పేవాళ్ళు వీళ్ళంతా. దేవుని వాక్యం వైపు తిప్పకుండా ఇప్పుడు అంతా మన దేవుని వాక్యం వింటున్నాము, ఇది మన మనసు దేవుని వైపు ఉంది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మన మనసు అబద్ధ ప్రవక్త ఎవరైతే మన మనసు మారుస్తున్నాడో, ఎవరైతే కారకుడో వాడు నరకంలోకి వెళ్ళిపోతాడు, వెంబడించిన మనం కూడా నరకంలోకి వెళ్ళిపోతాం. కనుక దేవుని పిల్లారా, అదే మాట్లాడు, వారిద్దరూ గంధకంలో ముందుతున్న వారిద్దరూ ఎవరిద్దరు అంటే నాయకుడు పడిపోతాడు, వెంబడించిన వాళ్ళు పడిపోతారు. వారిద్దరూ గంధకంలో మండుతున్న అగ్నికొండంలో ప్రాణంతోనే వేయబడేది అంటే, ప్రాణాలతో ఉండగానే ప్రాణం ఉండగానే యాక్సిడెంట్లు అయిపోతూ ఉంటాయి. విమానం వెళ్ళిపోతా ఉంటే యాక్సిడెంట్ అయిపోతుంది, ప్రాణాలతో చచ్చిపోతారు. ట్రైన్లో వెళ్తా ఉంటారు, ట్రైన్ యాక్సిడెంట్ అయిపోతుంది, ప్రాణాలతో పాదాలను వెళ్ళిపోతారు. బస్సు యాక్సిడెంట్ అయిపోద్ది, ప్రాణాలతో నరకానికి వెళ్ళిపోతారు, అప్పుడు కూడా ప్రాణం పోతుంది యాక్సిడెంట్ అయిపోతుంది. చూసారా? అలాగే ఎవరైతే ఆయన వెంబడించారో ప్రాణాలతోనే వాళ్ళు ఆ మండుచున్న అగ్నిగుండంలో పడిపోతారు. ఇది రెండవ మరణం అంటారు మళ్ళా, చూడండి. కనుక దేవుని పిల్లారా, మనం వాక్యాన్ని తప్పితే దేని నమ్మకూడదు. ఎవరిని చెప్పినా కూడా అది వాక్యంలో ఉందా లేదా అది చూడాలి. మనం సొంతంగా ఏది చెప్పినా కూడా తప్పులేదు, అద్దాలు అసలు నమ్మకూడదు. అందుకనే వాళ్ళ ప్రేమని అవలంబలేదు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక ఇందా చదివిన మాట ఏదో ఉందో, ఇందా చదివిన మాట చెప్పేసి ముగించేస్తాను. 2 తెస్సలోనిక 2వ అధ్యాయము, 2 తెస్సలోనిక 2వ అధ్యాయం. ఎందుకు వాళ్ళు వెంబడించారు, ఎందుకు వాళ్ళు నమ్మలేదంటే
9వ వచనం 2 దశలోనికి 2:9 నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతి పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి యుండును. చేత సత్యమును నమ్మక సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకి అబద్ధమును నమ్మినట్టు మోసం చేయు శక్తి దేవుడు వారికి పంపుతున్నాడు. వాళ్ళు సత్యాన్ని నమ్మరు. సత్యం అంటే వాక్యం చదవరు, వాక్యం వినరు, అద్భుతాన్నే నమ్ముతారు. అటువంటి వాళ్ళు విశ్వాసులు కాదు. అటువంటి వారికి అగ్నిగుండమే సిద్ధంగా ఉంది. అటువంటి మాటలు చెప్పేవాళ్ళు కూడా అగ్నిగుండం సిద్ధంగా ఉంది. కేవలం వాక్యమే మనం నమ్మితే నిత్యజీవం. వాక్యం నమ్మితే నిత్యజీవం. వాక్యం సత్యం చెప్తుంది కాబట్టి వాక్యమే చెప్తుంది. ప్రేమను అవలంబించండి. అది ప్రేమను ఒకరి పట్ల ఒకరు తప్పు చేసినా క్షమించండి అంటారు. తప్పు చేసినా క్షమించండి. తప్పును ఏలెత్తి చూపించబాకండి. తప్పు చేసినా క్షమించండి. మనం తప్పు చేయకూడదు. తప్పు చేసే వాళ్ళని సరిదిద్దండి, క్షమించండి, ఆ ప్రేమను అవలంబించండి. అంతేగాని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు అనుకుంటా మనం దేవుణ్ణి నమ్మితే అది విశ్వాసమే కాదు. చూసి నమ్మిన దానికంటే చూడక నమ్మిన వారే ధన్యులు అన్నాడు. చూడకలా నమ్ముతాం అంటే వినుట వల్ల విశ్వాసం. అది నిజమైన విశ్వాసం. వాక్యం విని నేర్చుకోవడమే నిజమైన విశ్వాసం. కళ్ళతో చూసేది నిజమైన విశ్వాసం కానే కాదు. కనుక ఇటువంటి అబద్ధ బోధకులు మనం మాట విన్నామంటే అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాం మనం. అది ఇప్పటి కాలం కాదు, మోషే కాలంలో జరిగింది. యేసుక్రీస్తు వారు హెచ్చరించారు. అపోస్తుల కాలంలో జరిగింది. ఇప్పటికి కూడా జరుగుతుంది. ఇప్పుడు కూడా స్వస్థత మహాసభలను పెట్టేసేసి దేవుణ్ణి మోసం చేసేవాళ్ళని, ప్రజలను మోసం చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా నిత్య నరకానికి వెళ్ళిపోయేవాళ్లే కానీ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే వాళ్ళు కానే కాదు. వాళ్ళు వాక్యాన్ని నమ్మట్లేదు కనుక, దుర్నీతిని ఎందు ఆశ కలిగి ఉన్నారు కాబట్టి, ప్రేమ అవలంబించరు కనుక సత్య విషయం మనం సత్యాన్ని నమ్మాలి. మనం వాక్యాన్ని నమ్మాలి, వాక్యాన్ని నమ్మడించాలి. కనుక దేవుని పిల్లరా, ఈ కొద్ది మాటలు మన హృదయంలో పెట్టుకొని సత్యాన్ని మాత్రమే, ప్రేమను మాత్రమే అవలంబించవలసిందిగా కోరుకుంటూ ఈ మాటలు ఇద్దరితో నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా కన్న తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. దేవతండ్రి, ఇప్పటివరకు తండ్రి అయ్యా అగ్నిగుండంలో అబద్ధ ప్రవర్తనలు అనే అంశం గురించి ధ్యానించాం. దేవతండ్రి, ఈ వాక్యం మాత్రమే సత్యం తండ్రి. ఈ వాక్యం కాంతి ఏదైనా సరే అది అసత్యమే, అబద్ధమే. కానీ తండ్రి, మేమందరం కూడా వాక్యాన్ని నమ్మి ప్రేమను అవలంబించడానికి సహాయం చేయండి. ప్రేమను అవలంబించకుండా తండ్రి అయ్యా దుష్ట శక్తుల్ని మేము వెంబడించకుండా తండ్రి, దేవతండ్రి, మేము సత్యాన్ని మాత్రం వెంబడించటకు, ప్రేమను అవలంబించటకు సహాయం చేయండి. ఆశ్చర్యకార్యాలు ప్రభావ మా జీవితాలు మీరే చేస్తారు కనుక తండ్రి, వాటి కోసం మేము ఎక్కడికి పరిగెత్తాల్సిన పని లేదు. వాక్యం సత్యం, వాక్యమే దేవుడే ఉన్నాడు. ఈ వాక్యమే సెలవు ఇచ్చింది కనుక తండ్రి, వాక్యాన్ని నమ్ముటకు మా సహాయం శక్తి, మాలో ప్రతి బలహీనతను తీసేయండి. దేవతండ్రి, మా పాపమును క్షమించండి. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు మా కొరకు చనిపోయి సమాధి తిరిగి లేచాడు కనుక ఆ గొప్ప త్యాగం నీ కుమారుడు ద్వారా చేయించారు కనుక ఆ యొక్క త్యాగాన్ని మేము అర్థం చేయకుండా, మా విశ్వాసాన్ని తండ్రి అయ్యా మేము అర్థం చేసుకోకుండా తండ్రి, అనవసరం వాటి మీద, అద్భుతాల మీద తండ్రి మేము మనసు పెట్టకుండా తండ్రి, మా మనసును తండ్రి ఎల్లప్పుడూ వివేక కేంద్రీకరించడం సహాయం తెచ్చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.